హిందుత్వం గురించి మాట్లాడమంటున్నారు. నన్ను ఏం మాట్లాడాలి చెప్పు? మన దేశంలో 80% హిందువులు ఉన్నారు. ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా ఏ మతాలు కాకుండా ఈ మతం ఒక్కటి చాలు యూజ్ చేసుకొని ఓట్లు కొట్టుకోవాలని ప్రతి ధర్మం గురించి ప్రతిోడు తావోతున కొడుకులు కూడా ధర్మం గురించే మాట్లాడుతున్నారు. ఏంటంటే ఓట్ల కోసం. ఒక స్టూడెంట్లంతా ఆలోచించుర్రి. ఇగో మన హిందుత్వం అనేది ఎప్పుడు ఒకలాగే పట్టు మీద ఉండాలంటే మనమంతా కుల మత అభిప్రాయ భేదాలు ఏవి లేకుండా మనం కలిసి మెలిసి ఉండి మన గుడిల మీదకి కానీ మన ధర్మం పైన వ్యతిరేకంగా మాట్లాడితే కానీ మన మీద దాడులు చేస్తే కానీ మనలో మనం స్పందించాలి. ఇంకోటి మనమంతా ఏకమైతే ఎవడేం చేస్తాడు? అరే వెనకట్లా ఎంత పెద్ద తీసుమారు కానిలే వేరే దేశాలకు వెళ్ళి వచ్చి ఈ మన దేశం మీదకి దండయాత్రలు దాడులు చేస్తే కూడా మన ధర్మాన్ని ఇట్లా టచ్ చేసి ఏం పీకలే. అటువంటిది ఇప్పుడు ఈ బచ్చగాళ్ళు ఈ లబడగాళ్ళంతా మనల్ని ఏం పీకుతారు? ఒకటి మాత్రం ఆలోచన చేయరు. రాజకీయ నాయకులు ఓట్ల గురించి మాత్రమే మన మతాన్ని వాడుకుంటున్నారు. మనము ధర్మంగా నడవాలి. అర్థమైందా? ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ మన దేశంలో ఉండే ప్రతి ఏరియాల ప్రతి ఊర్లో ఉండదు. అర్థమైందా? వాళ్ళలో మనం ఒకరుగా సభ్యత్వం ఉంచుకొని మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ధర్మం ఒకటే కాదు, మన దేశం ఇండియా దేశ భక్తులుగా మన దేశాన్ని మంచిగా ఒక మార్గంలోకి తెచ్చుకోవాలంటే మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, అందరితోటి మంచి మాట్లాడాలి. ఇంకోటి అవతల వాళ్ళని ఎవరిని కించపరచొద్దు అని మన పెద్దలు చెప్పిండ్రు. శివాజీ మహారాజ్ ఎట్లాంటి వ్యక్తి ఆయన స్టోరీలు వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ మీరు వాళ్ళ స్టోరీలను ఎందుకు మూసిపెట్టిండ్రు తెరిచి చదవండి. అందరూ యూత్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకుల వారసత్వం ఎంత కొట్లాడినరు, ఎంత ప్రాణ త్యాగాలు చేసిండ్రు అవన్నీ తెలుసుకొని అందరూ దయచేసి తెలుసుకొని స్పందించండి. ఎందుకనగా మన హిందూ ధర్మాన్ని రాజకీయాలకు అంకితం కాదు, మన దేవుళ్ళని పరిరక్షించిన దేవుడు శివాజీ మహారాజ్. ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ.